अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించడం వల్ల ఆమీన్. అర్ రెహమాన్ అర్ రహీం మాలిక్ యౌమిద్దీన్ అనేటువంటి వల్ల మాకు సరైన జ్ఞానాన్ని ఇల్ముని ప్రసాదించడం వల్ల ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నప్పుడు మరి ఖురాన్ అనే గ్రంథం వహీ రూపంలో అల్లాహ్ వద్ద నుంచి జిబ్రీల్ అలైహిస్సలాం గారు మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద ఇచ్చేవారు. వహీ రూపంలో ఖురాన్ అనేది అవతరించింది. ఇక ఖురాన్ అల్హమ్దులిల్లా 23 ఏళ్ల పాటు మరియు 114 సూరాలు 30 భాగాలుగా 6236 వాక్యాలలో అవతరించడం జరిగింది. మరి ఈ యొక్క ఖురాన్ కొంతకాలం తర్వాత ఆగిపోయినటువంటి ఈ యొక్క సంఘటన సహబాలకు ఎంతగానో బాధ కలిగించింది. మరి ఖురాన్ అనేది అల్లా యొక్క వాక్యం, అల్లా యొక్క వహీ, అల్లా యొక్క మాటలు, అల్లా యొక్క జ్ఞానం, అల్లా మనతో మాట్లాడాలనుకున్నటువంటి వాక్యాలు, అల్లా మనకి ఇవ్వాలనుకున్నటువంటి చట్టం, న్యాయం, ధర్మం, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, జరగాల్సినవి, భవిష్యవాణికి సంబంధించినటువంటి విషయాలు, మన కంటికి కనిపించేవి, మన కంటికి కనిపించనివి, ఎన్నో రహస్య విషయాలు, మనం ఊహించగలిగినవి, ఊహించలేనివి, ఎన్నో విషయాలు ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా వహీ రూపంలో అందజేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క వహీ అనేది ఆగిపోయినటువంటి ఈ యొక్క మాట సహాబాలకు ఎంతగానో బాధ కలిగించింది. ఈ యొక్క సహాబాలు ఎవరు? సహాబాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చూసిన వారు, ఆయన్ని విన్నవారు, ఆయన్ని ఫాలో అయిన వారు, ఆయన వెంట ఉండి జ్ఞానాన్ని నేర్చుకున్నవారు, ఆయనతో కలమ చదివిన వారు, ఆయనతో నమాజ్ చదివిన వారు. మరి వీళ్ళంతా కూడా సహబాలు లేదా శిష్యులు. మరి ఈ యొక్క సహబాలకి మరి ఈ యొక్క ఖురాన్ అవతరణ పూర్తి అయిపోయింది, ఇక ఆగిపోయింది, ఖురాన్ పూర్తి అయిందని చెప్పడంతో మరి వారికి ఎంతగానో బాధ కలిగింది. హజరత్ అనస్ రజల్లాహు గారి కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తదనంతరం ఈ యొక్క విషయాన్ని గుర్తు తెచ్చుకొని వారు ఎంతగానో బాధపడ్డారు. సహబాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తదనంతరం మరణించాక, ఇంతకాలం అయిపోయినాక ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ సహబాలు ఈ యొక్క విషయాన్ని ఎప్పుడన్నా గుర్తు తెచ్చుకుంటే గనక చాలా ఏడ్చేవారు, బాధపడేవారు. మరి అనస్ రజల్లాహు గారు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తదనంతరం ఒకసారి హజరత్ అబూబకర్ రజల్లాహు గారు ఉమర్ రజల్లాహు గారితో ఉమ్మే ఐమాన్ రజల్లాహు గారి దగ్గరికి ఒకసారి మనం పోయేద్దాం రండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నప్పుడు ఆమెను అప్పుడప్పుడు పరామర్శించి వచ్చేవారు కదా, మనం కూడా వెళ్ళి పరామర్శించి వద్దాం రండి అని వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఆమె దగ్గరికి వెళ్ళగానే ఆమె ఒక్కసారిగా బావురుమని ఏడ్చింది. ఏడుస్తున్నారు ఎందుకు? దైవ ప్రవక్తకు దేవుని దగ్గర ఈ లోకంలో కంటే మంచి స్థానం దేవుడి వద్ద దొరుకుతుందని, ఎంతో శ్రేష్టమైన స్థానం లభిస్తుందని మీకు తెలియదా అని వాళ్ళిద్దరూ కూడా ఆమెను ఓదార్చారు. అప్పుడు ఆమె దైవ ప్రవక్తకు దేవుని దగ్గర గొప్ప స్థానం ఉందని తెలియక నేనేం ఏడవట్లేదు, కాకపోతే ఆకాశం నుండి వహీ గ్రంథం, దైవవాణి ఖురాన్ గ్రంథం అవతరణ ఇక ఆగిపోయినందుకు నేను ఏడుస్తున్నాను అని ఆమె అన్నారు. అల్లాహు అక్బర్. ఆ మాట వినగానే వాళ్ళిద్దరు కూడా ఏడపడం మొదలుపెట్టారు. వాళ్ళ యొక్క ఏడుపు ఇక ఆగలేనంతగా ఏడిచారు. వాళ్ళు కూడా ఆమెతో పాటు వాళ్ళు కూడా ఏడుస్తూ ఉన్నారు. ఈ హదీస్ మరి సజ్జనుల్ని సందర్శించడం, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని గౌరవించడం, అదేవిధంగా అప్పుడప్పుడు మన బంధుత్వ సంబంధాలు కానీ, స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ ఎవరైనా ఉంటే వారిని అప్పుడప్పుడు వెళ్ళి పలకరించడం, వారు ఎట్లా ఉన్నారు, కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నారా అని తెలుసుకోవడం, వారి కోసం దువా చేయడం, ప్రార్థన చేయడం, అప్పుడప్పుడు వారిని కలవటం, మరియు ఇటువంటి సంబంధాన్ని మరి పెంచుకోవటం. అదేవిధంగా ఇస్లాంలో ఇంకా కొన్ని విషయాలు శిలారహిమి మరియు ఇంకా అనేక వాక్యాల్లో చెప్పడం జరిగింది. ఒక తండ్రి చనిపోతే
తండ్రి యొక్క స్నేహితులతోటి మరి ఆ యొక్క పిల్లలు తండ్రి స్నేహితులతోటి మంచి సంబంధాలు కలిగి ఉండాలి అని, అదేవిధంగా తండ్రి చనిపోయితే ఆయన ఏవైనా అప్పులు ఉంటే వాటిని నెరవేర్చాలి, ఆ అప్పులు కట్టేయాలి. అదేవిధంగా అతని యొక్క ఉపవాసాలు ఏవైనా మిగులుంటే వాటిని కూడా వీరి యొక్క సంతానం పూర్తి చేయాలి. అదేవిధంగా ఏమైనా ఆస్తిపాస్తుల యొక్క విలీనామా రాసి ఉంటే వాటిని కూడా ఖచ్చితంగా అమలు చేయాలి. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉంటే అటు వారి యొక్క స్నేహితులతో కానీ వారి తరపున ఉన్న బంధుమిత్రులతో కానీ మంచి సంబంధాలు కలిగి ఉండాలి. అప్పుడప్పుడు వాళ్ళు మనల్ని కానీ మనం వాళ్ళని కానీ కలుస్తూ ఈ యొక్క సంబంధాలని మెరుగుపరుచుకుంటూ మంచిగా జీవించాలి అని ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసులో చెప్పబడ్డాయి. ఇలానే ఈ హదీసు ద్వారా శుభాలు తొలగిపోయినప్పుడు విలిపించడం ధర్మసమ్మతమేనని తెలుస్తుంది. సజ్జనులు ఉనికి ఎంతో మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. అటువంటి మహానుభావుల కోసం లోకం వెళ్ళిపోయినప్పుడు ప్రజలు సహజంగానే దుఃఖిస్తారు. కానీ మరి మనం ఇతరుల కోసం, ఒక సోదరుడు ఒక సోదరి, ఎవరైనా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఎవరైనా సరే, ఒక వ్యక్తి మరి వీళ్ళు ఇంకొకరి కోసం ప్రయాణం చేసినా, వీళ్ళు ఇంకొకరి కోసం దువా చేసినా వారి తరపున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతలను నియమించి వారి కోసం దువాలు చేపిస్తాడని అల్లాహు అక్బర్. ఇలాంటి అనేక హదీసులు విషయాలు ఇస్లాంలో చెప్పబడ్డాయి. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ ప్రవక్తలు మరియు సహబాల యొక్క ఈమాన్ విశ్వాసం మాలో కూడా నింపండి వల్ల అల్లా మేము షిర్క్ మరియు బిదాత్కి ఒడగట్టకుండా వల్ల ఖురాన్ మరియు హదీసులను మేము కూడా తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని మా సోదరి సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లాహ్ మా యొక్క ప్రార్థనలను స్వీకరించండి వల్ల. ఆమీన్. అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు.